యోగాతో జీవితం ఆనందమయం అవుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన యోగా వేడుకల్లో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొన్నారు. యోగా ఏ ప్రాంతానికో, మతానికో, కులానికో పరిమితమైంది కాదని ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలన్నారు. యోగాను ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. చేతులను ఇలా తిప్పేసి టోటల్గా కుడి వైపుకు తిరుగుదాం. ఎడమ హస్తాన్ని కుడి భుజంపై ఉంచుదాం. మళ్ళీ ఒక్కసారి నెమ్మదిగా శ్వాస వదులుతూ కిందికి కూర్చుందాం. నెమ్మదిగా పైకి లేద్దాం. రెండు చేతులు తాడాసన్. నెమ్మదిగా కాళ్ళను దించుదాం. చేతులు విడదీయకుండా రెండు చేతులు రెండు పాదాలపై ఉంచే ప్రయత్నం చేద్దాం. పాదహస్తాసన్. నెమ్మదిగా హస్తాన్ని కుడి పాదంపై ఉంచుదాం. ఎడమ చేతి వైపు నుంచి ఆకాశాన్ని చూద్దాం. త్రికోణాసన్. శరీరానికి వీలైనంత దగ్గరగా తీసుకొని రండి. నడుము నిటారుగా ఉంచి మోకాళ్ళు నేలకు తగిలించే ప్రయత్నం చేద్దాం. పైకి లేద్దాం. తిరిగి వజ్రాసనంలో కూర్చుందాం. తలను చేతులపై ఉంచి విశ్రాంతి తీసుకుందాం. 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకుందాం. నియర్ కల్పించేసి కాళ్ళు లోపలికి ఉంచుకుందాం. సేతు బంధాసనం. రెండు మోకాళ్ళు లోపలికి ఉంచుదాం. సేతు బంధాసనం. నడుము భాగం పైకి లేస్తుంది. వెరీ గుడ్. ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చేస్తున్నారు. నెమ్మదిగా నడుము దించుదాం. యోగా జీవిత విధానాన్ని, ఆనందాన్ని మనకిస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యోగా అనేది ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో పరిమితమైంది కాదు. యోగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడానికి, అంతేకాకుండా ఒక మంచి జీవితాన్ని లీడ్ చేయడానికి. లైఫ్ అనేది ఒక ఎంజాయ్మెంట్. లైఫ్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే, కష్టంగా ఉందనుకుంటే పరీక్షలు రాయడం కష్టం, నడవడం కూడా కష్టం అనుకుంటే నడవడం, నిద్ర లేయడం కూడా కష్టం అనుకుంటే కష్టమే. కానీ జీవితాన్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఏ పనిలోనైనా ఆనందం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని ఇచ్చేది ఈ యోగా అని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.